హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మానస. ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆయన ఏ సెలబ్రిటీకి ఏ సినిమా చేసినా కూడా ఆ సాంగ్స్ యొక్క స్టెప్స్ నిజంగా ఒక హుక్ స్టెప్స్ లాగా అయిపోయి ఫుల్ ట్రెండింగ్ అయిపోతూ ఉంటుంది. దానికి ఎగ్జాంపులే ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో 3 సాంగ్స్ చేశారు. 3 కూడా సూపర్ హిట్ అయ్యాయి. అండ్ ఇప్పుడు గోదారి గట్టు మీద రామచిలక అనే ఆ సాంగ్ అయితే ఎంత ట్రెండింగ్గా ఉందో, ఆ స్టెప్స్ అందరూ ఎంత ఓన్ చేసుకున్నారో మనందరికీ తెలిసిందే. సో ఇప్పటికే మీరు సంక్రాంతికి వస్తున్నాం అని చెప్పగానే గెస్ట్ చేసుంటారు. గెస్ట్ ఎవరు అనేది ఎస్, కొరియోగ్రాఫర్ భాను మాస్టర్ మనతో పాటు ఉన్నారు. సో వారితో మనం మాట్లాడదాం. భాను మాస్టర్ గారు, హలో అండి. హాయ్, ఎలా ఉన్నారు? గుడ్ గుడ్. మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. నాకు తెలిసి మీరైతే సక్సెస్ ని ఎంజాయ్ చేస్తూ చాలా హ్యాపీగా ఉన్నారు. ఇంత హైయెస్ట్ సక్సెస్ వస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేశారా? అంటే లేదు, సక్సెస్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాను, కానీ ఇది తెలుగు ఆడియన్స్ ఈ సినిమాని వేరే లెవెల్లోకి తీసుకెళ్ళారు. ఆల్మోస్ట్ రీచింగ్ 300 crores. ఎస్, అండ్ అలాగే మీ స్టెప్స్ కూడా ఎంత ఎక్కువగా అసలు ట్రెండింగ్ అయిపోయాయి అంటే ఏ రీల్స్ లో చూసినా అటు యంగ్స్టర్స్ కపుల్స్ అలాగే పెద్దవాళ్ళు అందరూ కూడా ప్రతి ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా ఆ సాంగ్ ని చేస్తూ ఆ ఫీల్ అవుతూ చాలా హ్యాపీగా చేస్తూ ఉన్నారు రీల్స్ అని కూడా. సో అవన్నీ చూసినప్పుడు మీరు ఎలా అనిపిస్తుంది అంటే సెలబ్రిటీస్ కి కూడా చేస్తున్నారు మీరు కంపోజింగ్, దాంతోపాటు ఇలా ఇంత ఎక్కువ పీపుల్ మాస్ ఆడియన్స్ అందరికీ కూడా చాలా దగ్గర అయిపోయాయి మీ స్టెప్స్. చాలా హ్యాపీ అండి. అంటే వేరేజ్ ఒక మెలడీ సాంగ్ ఇంత పెద్ద హిట్ అయ్యి, అంటే ఒక ఓల్డ్ ఏజ్, న్యూ ఏజ్, మిడిల్ ఏజ్, కలిసి ఈ పాటను ఇంత పెద్ద హిట్ చేసి అందరూ స్పెషల్గా లుంగీలు కట్టుకొని శారీస్ కట్టుకొని వాళ్ళ ఇళ్లల్లో చేసుకోవడానికి ఒక రీల్ దొరికింది అందరికీ. దీన్ని అమేజింగ్గా హిట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఫస్ట్ ఇంకా మాట్లాడాలంటే మనము వెంకటేష్ గారు. వెంకటేష్ గారితో నాకు తెలిసి అందరూ ఈ ఒక సినిమా అనుకుంటారు, బట్ అంతకుముందు మీరు F2, F3 కూడా చేశారు. నాకు తెలిసి 3 సినిమాస్. ఓకే, సో హ్యాట్రిక్ అండ్ హ్యాట్రిక్ సక్సెస్ కూడా. ఓకే, మరి వెంకటేష్ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది? మామూలుగానే ఎనర్జెటిక్ గా ఉంటారు వెంకటేష్ గారు. ఒక కంబ్యాక్ అని చెప్పొచ్చు. ఇప్పుడైతే కొన్ని సినిమాస్ ఫన్ ఓరియంటెడ్ సినిమాస్ అప్పట్లో చేసినప్పటికీ కూడా ఇప్పుడు ఈ సినిమాతో అయితే ఇంకా బ్లాక్ బస్టర్ అంటే బ్లాక్ బస్టర్ హిట్. అవును, ఆయన ఎనర్జీ లెవెల్స్ హై ఉంటాయండి నిజంగా. అంటే సీనియర్ మనకు ఇండస్ట్రీ పిల్లర్స్ అంటే చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున గారు అనుకుంటాము. వాళ్ళు ఆ స్థాయిలో ఎందుకున్నారు అనేది నిజంగా నేను వాళ్ళతో పాటు వర్క్ చేసిన తర్వాత తెలుసుకున్నాను. ఎందుకంటే వాళ్ళ సీక్రెట్ ఆఫ్ సక్సెస్ ఏంటంటే వాళ్ళ డెడికేషన్, వాళ్ళ హార్డ్ వర్క్, వాళ్ళ డిసిప్లిన్. నిజంగా వాళ్ళతో వర్క్ చేసిన తర్వాత నేను ఇంత డిసిప్లిన్గా వర్క్ చేస్తారా వాళ్ళు అసంటే ఇతను. ఇప్పుడు నేను చాలా చిన్న కొరియోగ్రాఫర్ వాళ్ళ ముందు, అంటే ఏజ్ పరంగా చూసుకున్నా నేను న్యూ కమ్మర్. నాతో పాటు చేసుకున్న వాళ్ళు సీనియర్ మాస్టర్కి ఎంత గౌరవం ఇస్తారో నాకు కూడా అంతే గౌరవం. మాస్టర్ ఏం చెప్తున్నాడు ఆయన దగ్గర నుంచి నేర్చుకొని మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నామో అదంతా చేయడం అనేది నిజంగా నేను షాక్ అయ్యా యాక్చువల్గా వెంకటేష్ గారిని చూసి. ఎట్ ద సేమ్ టైం వాళ్ళకి సాంగ్ లెవెల్స్ తెలుసు, ఏ లెవెల్ ఆఫ్ ఎనర్జీ పెట్టి చెయ్యాలి ఓ క్యారెక్టర్ కానీ సాంగ్ పర్ఫార్మెన్స్ కానీ. అదంతా మీరు పొంగల్ సాంగ్లో చూస్తారు. ఆయన అసలు ఒక టీనేజ్ కుర్రోల్లాగా ఆ మూమెంట్ చేస్తూ ఉంటే పాడడం కూడా మళ్ళీ నిజంగా ఆ రిఫ్లెక్షన్. మీరు కొన్ని వీడియోస్ చూస్తే అక్కడ ఉన్న డాన్సర్స్ ఎంత ఎంజాయ్ చేశారంటే వెంకటేష్ గారి దగ్గర నుంచి ఆ ఎనర్జీని మనం వీడియోలో చూస్తాము, అక్కడ మేకింగ్ వీడియోలో కూడా చూస్తాం. సో థ్యాంక్ గాడ్ నిజంగా వాళ్ళతో వర్క్ చేసే అవకాశం దొరికింది. అండ్ వెంకటేష్ గారితో ఒక హ్యాట్రిక్ ఫిలిం చేసే ఛాన్స్ వచ్చింది. F1, F2 అండ్ సంక్రాంతికి వస్తున్నాం. అవును, అండ్ ఇప్పుడు మీరు అన్నారు ఇండస్ట్రీలో 4 పిల్లర్స్లో 2 పిల్లర్స్ ని కవర్ చేశారు వెంకటేష్ గారు. అండ్ అలాగే మిగిలింది ఏంటంటే చిరంజీవి గారు, నాగార్జున గారు, బాలకృష్ణ గారితో కూడా వర్క్ చేశారు మీరు. బాలకృష్ణ గారు వెంకటేష్ గారితో చేశారు, ఇప్పుడు చిరంజీవి గారు అలాగే ఇంకా నాగార్జున గారితో చేసే ఛాన్స్ ఏమన్నా ఉందా? ఇంకేమైనా చేస్తున్నారా వీళ్ళతో? ఉందండి, ఎందుకంటే నాగార్జున గారితో ఆల్రెడీ నేను యాడ్స్ చేశాను, ఆల్మోస్ట్ ఒక 2 యాడ్స్ చేశాను. అండ్ గ్రీక్ వీరుడు అని అప్పుడు సినిమాకి కొరియోగ్రఫీ కూడా చేశాను. బట్ ఈ మధ్య కాలంలో జరగట్లేదు, అంటే ఆయన చేశారు. మేబీ చేయొచ్చు, ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ చిరంజీవి గారితో మేబీ నెక్స్ట్ టైం మిస్ అవ్వకుండా అనిల్ రావుపూడి గారి డైరెక్షన్ లో డెఫినెట్ గా చేస్తానన్న హోప్ ఉంది. చేస్తే మాత్రం ఈసారి మిస్ అవ్వకుండా అన్డౌటెడ్గా ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేసేంత హిట్ ఇస్తారని
చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. అనిల్ రావిపూడి గారి సినిమాలు రాజాది గ్రేట్ నుంచి స్టార్ట్ చేస్తే ఇంకా F2, F3 అండ్ ఇప్పుడు సంక్రాంతికి వస్తున్న వరకు కూడా మీరు కంటిన్యూగా కొరియోగ్రఫీ చేస్తూ ఉన్నారు. అండ్ ఇప్పుడు అనిల్ గారి నెక్స్ట్ మూవీ చిరంజీవి గారితో అని కూడా వస్తుంది. సో కాబట్టి మీరు అన్నట్టుగా చిరంజీవి గారితో సినిమా చేస్తే మేబీ మీతోనే ఉండొచ్చేమో. సో అనిల్ రావిపూడి గురించి చెప్పండి. ఈయనతో వర్కింగ్ మీరు చాలా చక్కగా చాలా సినిమాస్ కంటిన్యూగా చేస్తూ ఉన్నారు. ఆయన వర్క్ స్టైల్ ఎలా అనిపిస్తుంది మీకు? క్లారిటీ అండి, పిచ్చ క్లారిటీ ఆయనకి. అంటే ఒక సీన్లో కానీ ఓకే, ఒక ఆయన అనుకున్న క్యారెక్టర్స్ మీద ఆయనకున్న గ్రిప్ కానీ అసలు ఎలా ఉంటుందంటే మనకు ఆయన వాటర్ తాగినట్టు ఉంటుంది. ఓకే, ఆయన ప్రతి ఒక్క క్యారెక్టర్, ఈ క్యారెక్టర్లో ఈ మ్యానరిజం, ఈ బాడీ లాంగ్వేజ్ ఇది చేసి సరిపోతుంది. ఈ పాటలో సాంగ్స్లో కూడా ఓకే, ఈ సాంగ్కి ఈ మూమెంట్స్ ఇలా ఉంటే సరిపోద్ది. ప్లస్ ఈ సినిమా అంతా ఓవరాల్గా సినిమా ఈ టెంపోలో ఉండాలి, కామెడీ ఈ టైమింగ్లో ఉండాలి, పిచ్చ క్లారిటీ. ఓకే, అవన్నీ అంటే నేను పక్క నుండి చూసి నేనే అడిగాను సార్ని, సార్ ఏం సార్ ఇన్ని విషయాల్లో కాన్సన్ట్రేషన్, అంటే యాజ్ ఎ డైరెక్ట్గా క్యాప్టెన్ ఆఫ్ షిప్గా నిజంగా ఉండాలి, కానీ ఒక్క క్యారెక్టర్ కూడా డల్ అవ్వకుండా ప్రతి క్యారెక్టర్ ఫన్ చేస్తూ మళ్ళీ ఎట్ ద సేమ్ టైం సాంగ్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఆయన అసలు మామూలు బ్రెయిన్ కాదు, సూపర్ బ్రెయిన్. ఓకే. అండ్ అలాంటి డైరెక్టర్స్ తో వర్క్ చేస్తూ ఉంటే మీకు కూడా కొరియోగ్రఫీ కొంచెం ఈజీ అయిపోతుందా, లేదా టఫ్ ఉంటుందా? వెరీ ఈజీ అయిపోతుంది. టఫ్ ఎక్కడ అంటే మనం లేజీగా ఉండకుండా మనం వాళ్ళు ఎన్ని వర్షన్స్ అడుగుతారో ముందే మనం ప్రిపేర్ అయితే మనకు టఫ్ అనిపించదు. ఓకే, అట్లాంటి డైరెక్టర్స్, ఎందుకంటే వాళ్ళు పిచ్చ క్లారిటీగా ఉంటారు. సో ఆల్రెడీ చాలా మూవీస్ చేస్తారు కాబట్టి మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది ఆయన వర్క్ స్టైల్ ఎలా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. నాకేంటంటే నేను ఆయన దగ్గరికి వెళ్ళే ముందు వర్షన్స్ చేసి పెట్టుకుంటాను, దాంట్లో నుంచి ఆయన సెలెక్ట్ చేసి దాన్ని ఒక వర్షన్ గా చేస్తారు. ఓకే.